కలుగుగాక. చేరొచ్చిన సంఘానికి సేవకులు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. రావు గారికి అలాగే చిన్న గారి కుటుంబానికి ప్రభుత్వం దేవుడు మీ కుటుంబానికి మీ తండ్రి గారు లేని లోటును తీర్చి ఇంతకాలం మీరు ఆదరించిన విధానం బట్టి దేవుడు ఎంత ప్రభావం వివేకములు కలుగుగాక. ఆయనను ఆయన కాలాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన కాలం చేసిన సంవత్సరాలు గడిచినా కానీ ఆయన స్వరం తెచ్చుకుంటూ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన మంచి క్రియలు సంఘం ఎదుట మీరు తీసుకురావాలని ఆలోచన కలిగి ఉండడం చాలా గొప్ప విషయం. అలాంటి కుమారులు కలిగి ఉన్నందుకు నిజంగా ఆయన ధన్యుడు. మరి కొన్ని విషయాలు మనం విన్నాం కదా, అంటే ఎప్పుడు చెప్తూ ఉంటారు తరచుగా వాళ్ళ నేను దగ్గర చెప్తూ ఉంటారు వాళ్ళ నాన్నగారికి నాన్నగారికి అంటే ఎక్కువగా మాటలు వచ్చేవి కాదు అని. మనకున్న ఆలోచన ఏంటంటే దేవుని స్తుతించాలి, అంటే యేసుని నోటితో ఒప్పుకోవాలి అనే విషయాలు మనం వింటూ ఉంటాం. అలా ఆలోచిస్తూ ఉంటే మరి మాట రాని వారి సంగతి ఏంటి, వినిపించిన వారి సంగతి ఏంటి? సువార్త ఏమి వినిపించదు కదా, వారిని ప్రకటించారు కదా, పని చేస్తేనే పనిలోకి అనే మాటలు మనం వింటూ ఉంటాం ఎక్కువగా. మరి ఇలాంటి వారి పరిస్థితి ఏంటి? కొన్ని సందర్భాన్ని బట్టి ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మన కీర్తనలో ఎప్పుడు చూస్తూ ఉంటాం, ఆకాశ నివాసులారా యెహోవాను సన్నతించుడి, ఉన్నత స్థలంలో నివాసులారా యెహోవాను సన్నతించుడి, పర్వతంలారా, ఇవన్నీ సూర్యచంద్ర నక్షత్రాలారా ఆయన స్తుతించిన మాటలు వింటూ ఉంటాం. అలాగే కీర్తనకు వచ్చేసరికి ఇంకా కొద్ది ముందు తీరకు వచ్చేసరికి మంచి మాట మాట్లాడతాడు. మాట చూసుకుని ముందుకు వెళ్దాం కదా. 19వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు అంటున్నారు. అయినా కానీ దేవుని యొక్క పని వాళ్ళు చేస్తున్నాయంట. మనం ఏమనుకుంటున్నామంటే మనకున్న అనుభవం బట్టి, మనకున్న క్రైస్తవ జీవితంలో ఉన్న బట్టి ఏంటంటే నోటితో ఒప్పుకోవాలండి, సువార్త చేయాలి, అలా ప్రకటిస్తేనే పరలోకం అనే మాటలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం. ఈ సందర్భానికి వచ్చేసరికి మన తీరి పనిచేయదు, వాక్యం అలా బోధించట్లేదు కూడా. అంటే లేదంటే ఇప్పుడు అక్కడ నోటితో ఒప్పుకుంటేనే రక్షణ వస్తుంది, ప్రకటిస్తేనే పరలోకం ఇస్తాడు దేవుడు, పని చేస్తేనే పరలోకం ఇస్తాడు అనే మాటలు అది వేరే కోణం. మన తీరి అస్సలు పనిచేయదు బైబిల్ ముందు. ఇవాళ అలాంటి పరిస్థితుల్లో వీరి యొక్క కోణంలో ఆలోచిస్తుంటే మరి మనం ఎక్కడ నిలుపుతాం పిల్లరా? అలా ప్రపంచంలో ఎంతోమంది ఉంటారు, వాళ్ళకున్న టాలెంట్ కూడా ఏంటంటే చెప్పారు కదా, వాళ్ళు అంటే కౌంటింగ్లో కానీ దేవుడు వాళ్ళకు ఒక మల్టీ టాలెంట్ ఇస్తారు, ఎక్స్ట్రా క్వాలిటీ ఇస్తూ ఉంటారు. వారి ఆలోచన విధానం కానీ చేసే పనిలో కానీ అంటే మనం చేసినట్టు చేయలేరు పిల్లరా. అంటే వాళ్ళని కాదు, అలాంటి ఎవరన్నా కానీ ఏదైనా డిసబుల్ వారు ఎవరున్నా కానీ వారికి కొంత ఎక్స్ట్రా క్వాలిటీస్ ఉంటాయి, వాళ్ళ విధానమే వేరేగా ఉంటుంది. ఇక్కడ ఆకాశం చూడండి పిల్లరా, 148 కీర్తనలు మనం చూస్తున్నాం. అది స్తుతించండి అంటే వారి యొక్క పనితీరును ఇక్కడ చెప్తున్నాయంట. వీటికి భాష లేదు, స్వరం లేదంట పిల్లరా. మనకి ఏంటంటే పిల్లరా, మనం చేసే పనిని బట్టి కాదు, మన మనసు కొన్ని సందర్భాలు ఆలోచించండి పిల్లరా. మనం తెలుగులో ఉన్నాం కాబట్టి, తెలుగు వారం కాబట్టి తెలుగులో స్తుతిస్తేనే దేవుడికి అర్థమవుతుందనే కాన్సెప్ట్లో మనం వింటూ ఉంటాయేమో. కాదు కదా, భాషలు వేరు, దేవుడికి ప్రతి భాష కూడా అర్థమవుతూ ఉంటుంది. ఆయన ప్రతి భాష కూడా అర్థమవుతుంది, ఎందుకంటే పుట్టించింది ఆయన కాబట్టి. మనకు హృదయం ఆయన ఎరుగుతాడు పిల్లలు, హృదయమే ఆయన ఎరుగుతాడు. దానికి మనం చేసే తీరును బట్టి కానీ, మన ప్రార్థనను బట్టి కానీ మనం మొరపెడుతున్నాం, అది బిగ్గరగా మొరపెట్టాలి, హృదయాంతరంలో నుంచి మొరపెట్టాలి. మన అరుపులు కేకలు మనం పగిలిస్తే ఇది అంత కదిలిపోవాలనే కాన్సెప్ట్లో మనం వింటూ ఉంటాం. కానీ అలాంటి సందర్భంలో ఇలాంటి వారికి వచ్చేసరికి వెళ్ళి కావాల్సింది ఏంటంటే దేవునికి నీ హృదయమే దేవునికి కావాలి. నువ్వు ఏ రీతిగా నీ బ్రతుకుతీ నువ్వు మలుచుకుంటున్నావు దేవుడు అదే చూస్తాడు పిల్లరా. అందుకని ఏంటో పిల్లరా, ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఫోన్స్ ఉండేవి కాదు పిల్లరా. మరి ఎలా అంటే ఎవరైనా ఇంటికి వెళ్తూ ఉంటే వీళ్ళు ఒక రికార్డింగ్ టేప్లో అంతా కూడా మాటలన్నీ కూడా రికార్డ్ చేసి ఒక సైడ్ అంతా కూడా రికార్డ్ చేసి ఇంకో సైడ్ ఇంటికి పంపించేవాళ్ళు, వాళ్ళు రికార్డ్ చేసి పంపిస్తారేమో అని. ఇది విన్న తర్వాత దీనికి సమాధానం, ఇది కొన్ని నెలలకు కానీ అక్కడికి చేరేది కాదు. మెల్లిగా వచ్చింది అంతా కూడా డెవలప్ అవుతున్న కొద్ది. అంటే అప్పుడు లేదా సౌకర్యాలు పని జరగలేదంటే పని జరిగే సౌకర్యాలు కూడా ఉన్నాయి పిల్లలు, తినలేదంటే తల్లి తిన్నారు. కానీ కాలక్రమేణా పిల్లలు ఎక్కువగా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్తామో లేదో 2 సార్లు ఫోన్ చేసుకుంటాం, మనం చేరుకున్నారా లేదా, సరిగా తినలేదు నువ్వు, అయ్యో బూర తినకుండా వెళ్ళిపోయావు, అప్పుడే వేసుకోలేదు, నీకు అందిందో లేదో, లేకుంటే నీకు బిర్యానీ ఆర్డర్, ఇలాంటివి మనం వింటుంటాం. అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయేలోపు 2 సార్లు ఫోన్ చేసుకుంటాం పిల్లలు. ఇది అంటే టెక్నాలజీ పెరిగే కొద్ది, తరాలు మారుతున్న కొద్ది ఏమైపోయిందంటే ఎక్కువగా కనెక్షన్ దగ్గరకు వచ్చేది, పాపం కూడా అలాగే పెరిగిపోయింది పిల్లలు.
కానీ తరాలు వెనుకకు వెళ్తుంటే పిల్లరా నిజంగా అతనికి చెడు వినడానికి కూడా ఆస్కారం లేదు. ఎలాంటి మాటలు మాట్లాడాలో అలాంటి మాట అతనికి అంటే వారికి ఉన్న ముందు స్థితిని బట్టి ఇతనికి అర్థమైపోయేది. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడేవాడు కాదు కదా, అంటే నోటికి ఏది వస్తుంది మాట్లాడేవాడు కాదు. అందుకనే నోటి ద్వారా కూడా పాపం చేసే ఆస్కారం లేదు అతనికి. ఏది పడితే అది వినే అంత అవకాశం లేదు. మరి ఎలా బ్రతుకుండొచ్చు? నిజంగా వాళ్ళు అలాంటి వారు గొప్పగానే బ్రతుకుంటారు పిల్లలు, గొప్పగానే బ్రతుకుంటుంటారు. ఎందుకంటే అవకాశాలు ఎక్కువైపోయే వరకు మనం ఏం చేస్తామంటే మొబైల్లో దేవుని కొరకు వినియోగించుకుంది చాలా తక్కువ. మన స్వార్థం కొరకు మన పనికి వాళ్ళని చూడడానికి ఎక్కువ టైం ఉంటుంది. ఆలోచించిన పిల్లలు మనం డ్యూటీకి వెళ్ళిన పని సగం పని అంతా కూడా మొబైల్లో ఉన్న డ్యూటీలో ఉన్నది అంతా కూడా డ్రైవింగ్లోనే అయిపోతుంటుంది. అంటే మనం ఎక్కువగా ఏమైపోతాం అంటే దానికి ఎక్కువగా అడిక్ట్ అయిపోతున్నాం. ఒకప్పుడు ఇది లేకుండా పని జరగాలంటే అన్నీ జరిగాయి పిల్లలు, అప్పుడు జరిగాయి కూడా, అందరూ బ్రతకరు కూడా. సో ఇప్పుడు ఇంచుమించు 800 కోట్ల జనం అంట ప్రపంచంలో. మన తరం కంటే ముందు కూడా అంతే జనం ఉంది, 700 కోట్ల జనం ఉంది. వాళ్ళు బ్రతికారు, సంతోషంగా వెళ్ళిపోయారు పిల్లలు. కానీ వారి జీవితంలో కూడా జాన్సన్ గారి జీవితంలో కూడా మనం ఆలోచిస్తూ ఉంటే పిల్లలు అతనికి ఎక్కువగా అవకాశం లేకపోయినా కానీ తనకున్న పరిధిలో ఎంత గొప్పగానే బ్రతుకుంటారు పిల్లలు. అలా మనం కొన్ని వాక్య గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం ఆలోచిస్తూ ఉంటే పిల్లలు కొన్ని విలువైన మాటలు ఈరోజు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం చూద్దాం పిల్లలు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. వాటి కాలమున మళ్ళీ చదువమ్మా. వాటి కాలమున ధాన్యపు పనలు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరేదవు అన్నావు. ఇలాంటి మాట, ఇలాంటి ప్రవచనము పెద్దలైనా మనకు సేవకులైనా ఒక ఇంటికి వచ్చే ఎవరైనా కానీ ఇలాంటి ఆశీర్వాదము, ఇలాంటి ప్రవక్త అంటే ప్రవచనము మనం ఇంకొకరికి ఇవ్వాల్సిందే పిల్లలు. ఇప్పుడు మంచి మాట చూడండి పిల్లలు, ఎలా పోలుస్తున్నానంటే ఏమనగంట వాటి కాలమున ధాన్యపు పనులు ఇంటికి చేరినట్టు, ఇల్లు చేరినట్టు. ధాన్య పనులు అంటే మనకు అందరికి బాగా తెలుసు కదా. వాటి కాలం, ఇప్పుడు కోసే కాలం వచ్చేసింది. కోతలు కోయగానే పనులన్నీ కూడా పోగేసి ఇంటికి వస్తుంటాయి. ధాన్య బస్తాలన్నీ కూడా ఒక బండి మీద, చక్రం బండి మీద వేసుకొని, లేకుంటే ఒక ట్రాక్టర్ మీద వేసుకొని ఇంటికి వస్తూ ఉంటాయి. అలా తన యజమానుడు అన్ని కూడా తీసుకుని వస్తూ ఉంటే తన యజమానురాలు ఎలా ఉంటుంది, ఇంటి దగ్గర బయట నిలబడి చూస్తూ ఉంటుంది. తన కుమారులు కానీ అందరూ చూస్తూ ఉంటారు. అయ్యో 6 నెలల పంట కోసము ఎంతో వెచ్చించమంటే నా బంగారాన్ని కూడా నేను తాకట్టు పెట్టేస్తాను, నా పిల్లల చదువులు కూడా ఆగిపోయాయి, మేము ఏమి సుఖమైన జీవితం జీవించలేదు. ఎందుకు? ఆ పంట కొరకని. మనకున్న డబ్బంతా దాని మీద ఇన్వెస్ట్ చేసాం, పెట్టుబడి పెట్టేసాం. తిరిగి వాటి కాలం వచ్చేసింది, ఇప్పుడు కోత కాలం వచ్చేసింది. పంట బాగా ఏపుగా పెరిగేసింది. మా వాళ్ళు గోయించేశారు, మా యజమానుడు గోయించేశారు, మా నాన్నగారు గోయించేశారు, లేదా నా భర్త గోయించేశాడు. అది వస్తుంటే ఎంత సంతోషంగా ఎదురు చూస్తుంటారు పిల్లలు. పనులంతా కూడా వస్తుంది. ఎందుకంటే 6 నెలల నుంచి ఎదురు చూస్తున్నాం ఆ పంట కొరకని. ఆ పంట కొరకు 6 నెలలుగా ఎదురు చూస్తున్నాము. చివరికి 6 నెలల తర్వాత ఆ పంట బండి మీద వచ్చినా, ట్రాక్టర్ మీద వచ్చినా కానీ ఎంత సంతోషంగా హృదయంలో ఉంటుంది. నా బంగారం ఏదైతే తాకట్టు పెట్టారో నేను దాన్ని విడిపించుకోవచ్చు, నా పిల్లలకు కొత్త బట్టలు గురించవచ్చు, మా నాన్నగారు నన్ను మంచి స్కూల్లో జాయిన్ చేయగలుగుతాడు. ఎంత ఆశపడుతూ ఉంటారు, ఎంత ఆశ ఉంటుంది. అలాగే కిందికి ఒక మాట చూడండి పిల్లలు, పూర్ణ వయస్సు గల వాడవి నువ్వు సమాధికి చేరేదేవో అంటున్నాడు పిల్లలు. అంటే ఒక కాలం వస్తే పనులు ఏ రీతిగా అయితే నా ఇంటికి వస్తున్నాయో, పూర్ణ వయసు వచ్చిన తర్వాత సమాధికి వెళ్తే అంత బాగుంటుంది అని చెప్తున్నాడు పిల్లలు. మనం మధ్యాంతరంగానే వెళ్ళిపోతుంటాం, అది వేరే కోణం అనుకోండి. కానీ మనం ఒక ఆశీర్వదించే విధానం ఎలా ఉండాలంటే ఇలా ఉండాలయ్యా, పూర్ణ వయసు గలవాడవి నువ్వు సమాధికి వెళ్ళిపోవాలి. మనం అంటారు కదా, నిండు 100 ఏళ్ళు చల్లగా బ్రతుకు, 100 ఏళ్ళు బ్రతుకు అంటారు. నా ఆయుష్ కూడా నువ్వు పోసుకొని బ్రతికి అంటారు. అలా ఆశీర్వదించే విధానంలో ఒక మంచి మాట చెప్తున్నాడు పిల్లలు. కోతకాలం వచ్చిన తర్వాత పంట ధాన్యం అయితే ఇంటికి వస్తుంటే ఎంత సంతోషం ఉంటుందో, ఒక వయసు పూర్తి చేసుకొని నువ్వు సమాధి దగ్గరికి వెళ్ళిపోతే అంతే సంతోషం ఉంటుంది అంటాడు. ఎందుకంటే మనం ఎప్పుడు చాలా తరచుగా చదువుతున్న మాట 90 కీర్తన, ఇందాక చదువుతున్నాం కదా పిల్లలు. అందులో 2 మాటలు మనం చూసుకొని ముందుకెళ్దాం పిల్లలు. 90 కీర్తన 1 నుంచి 3 వచనాలు చూద్దాం పిల్లలు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మనుపు, భూమిని లోకమును పుట్టింపక మనుపు, యుగయుగములు నీవే దేవుడవు, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని దేవుడు ఏమంటున్నాడ, సెలవిస్తున్నాడు. తిరిగి రమ్మంటున్నాడు పిల్లలు. ఇప్పుడు పంటకు అంటే వెచ్చించింది డబ్బు తన ఇంట్లో వాళ్ళందరూ కూడా వెచ్చించేసారు. తనకున్న సామాగ్రిలో అంటే తనకు విలువైంది ఇక్కడ ఒక తాకట్టు పెట్టి అది కొంత డబ్బు తెచ్చి పంట వేసేసాడు. ఒక కాలం వచ్చిన తర్వాత అది వచ్చేసింది, ఇప్పుడు తీసుకొని వచ్చేస్తున్నాడు కదా. కుటుంబంలో ఎంత సంతోషం ఉంటుంది. అలాగే దేవుడు ఈ లోకంలోకి పంపించిందంట.
ఒక కాలం పూర్తయిన తర్వాత తిరిగి రమ్మంటున్నాడంట. అలా తిరిగి రమ్మన్నప్పుడు అంట మంటి ఏమైపోతుందంట, దేహం అంతా శరీరం ఏమైపోతుందా మంటికి వెళ్ళిపోతుందంట. అంటే దేవుడు కలుగ చేసినప్పుడు మట్టిని మాత్రమే కలుగ చేయలేడు కదా, మనకు రెండు ఆకరణ అంటే రెండు ప్రక్రియలు దేవుడు ప్రవేశపెట్టేశాడు. ఒకటి శరీరము, ఒకటి ఆత్మ. నేల మంటితో నన్ను నిర్మించను అంటాడు పిల్లలు, నేల మంటితో నన్ను నిర్మించను. ఇంకొకటి ఏంటి, ఆత్మను దేవుడు దయచేశాడు. జీవవాయుని ఊదగా నరుడు జీవాయజ్ఞానం 20వ అధ్యాయం 27వ వచనం చూస్తుంటాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అనే మాటలు వింటూ ఉంటాం సామెతల్లో. అంటే రెండు కలయిక ఒక మనిషిగా బ్రతుకుతున్నాడు పిల్లలు. ఇలా బ్రతుకుతున్న మనిషిని కొంతకాలం అయిన తర్వాత నరుడు తిరిగి రమ్మని దేవుడు పిలుస్తున్నాడంట. ఏమని రమ్మంటున్నాడంట, తిరిగి రమ్మని పిలుస్తున్నాడంట. దేవుడు పిలిచినప్పుడు ఇప్పుడు వెళ్ళాలా వద్దంటారా? ఇప్పుడు కొంతకాలం అయిన తర్వాత మన పిల్లలు స్కూల్కి వెళ్ళారు, లేదంటే పనికి వెళ్ళారు, డ్యూటీకి వెళ్ళారు, తిరిగి మనం తీసుకోవాలనుకుంటున్నాం. దీంట్లో వేదన బాధ చెందాల్సిన అవసరం లేదు, నిజంగా అర్థమైపోతూ ఉంటే ఇది మరణము అందరికీ వచ్చినట్టు కదా పిల్లరా. మనం ఏంటంటే పిల్లరా ఆయన ఫోటో చూస్తూ ఉంటాం, ఆయన పేరు చూస్తుంటాం. కొంతకాలానికి ఆ బాధలో మనమే ఉంటూ ఉంటాం. రేపైనా, వచ్చే సంవత్సరమైనా, తర్వాత సంవత్సరమైనా ఇది ఒకవేళ మనకు గుర్తుంటే మన బ్రతుకు ఎలా ఉంటుందంటే చక్కగా ఉంటుంది పిల్లరా. అది మర్చిపోతాం కాబట్టే మనకి ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటాం. నరులారా తిరిగి రమ్మని దేవుడు సెలవిస్తున్నాడు కదా. అలా తిరిగి రమ్మన్నప్పుడు అంటే ఏమైపోతుందంట, నువ్వు మనుషులను మంటికి మార్చుచున్నావు అంటాడు. ఇప్పుడు మట్టితో చేశాడు కాబట్టి ఇది ఏమైపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. అలాగే ఈ మట్టి, ఇంకోటి ఆత్మ, ఈ రెండు భాగాల గురించి మనం మాట్లాడుకొని ముగించేద్దాం పిల్లలు. మట్టిని మట్టిలో కలిపోతున్నాడు, ఎందుకంటే మట్టితో నిర్మించేశారు కాబట్టి. కానీ దేవుడు ఒక ప్రణాళిక ఏంటంటే పిల్లలు, ఆయన మనం ఎప్పుడు శాశ్వతమో అనుకుంటాం, ఏది శాశ్వతమో కానీ కాదు. ఒకవేళ దేవుడు నీకు నిండు ఆయుష్ని ఇచ్చేసి పనులు తిరిగి వచ్చే కాలంకి, ఇంటికి వచ్చే కాలంకి ఎంత సంతోషం ఉంటుందో, నువ్వు బ్రతుకు కాలంలో కూడా నిండు ఆయుష్గా బ్రతికి సమాధికి వెళ్ళిపోతే కూడా అంతే భాగ్యం. అది మహాభాగ్యం అనుకోవాల్సిందే. ఒకవేళ త్వరగా వెళ్ళిపోయినా ఇంకా గొప్ప భాగ్యం అనుకోవాల్సిందే. అంటే విధానంలో, మనం ఆలోచించే విధానంలో ఈ శరీరం గురించి కొన్ని మాటలు మాట్లాడుతూ, మనిషి గురించి మాట్లాడుతూ యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట మాట్లాడుతూ చూడండి పిల్లలు, ఎలా కంపేర్ చేస్తున్న మనిషి యొక్క జీవితాన్ని దేవుడు. 40వ అధ్యాయం 10వ వచనం, జనములు చేద నుండి జారు బిందుల వంటివి, జనులు త్రాసు మీది ధూళి వంటి వారు అంటారు పిల్లలు. ఆ మాట చూడండి పిల్లలు, జనములు చేద నుండి జారు బిందుల వంటివి. చేద అంటే తెలుసండి మీకు? చేద అంటే తెలుసు కదా. ఒకప్పుడు నూతిలో నీళ్లు తోడుకోవడానికి చేదలు ఉండేవి. దానికి తాడు కట్టి కిందికి లోతులోకి వేసి లాగుతూ ఉండేవారు. అక్కడ ఒక చక్రం ఉండేది. నా చక్రం ఏమంటారు? ఆ చక్రము ఊడిపోకుండా దాన్ని చక్కగా మధ్యలో పెట్టి అటుపక్క ఇటుపక్కడ ఆ హోళ్ళ నుంచి కర్ర లాగి మధ్యలో పెట్టి దాన్ని లాగుతూ ఉంటే అలా లోతులో నుంచి నీళ్లు తోడుతూ ఉంటే ఆ చేదలో నుంచి అప్పుడప్పుడు నీళ్లు పైకి వస్తున్నప్పుడు అంట ఆ చేదలో నుంచి నీటి బిందులు కింద పడిపోతుంటాయంట పిల్లలు. చేదలో నుంచి నీటి బిందులు కింద పడిపోతే జనములు చేద నుండి చారు బిందుల వంటి వారు అంటాం పిల్లలు. ఇంకా మనకు అప్పుడప్పుడు ఏంటంటే గడ్డి గురించి మాట్లాడతాడు దేవుడు. గడ్డి పువ్వు లాంటిది జీవితం అంటాడు, అంతే కదా పిల్లలు. ఇంతలో కనబడే అంత ఆవిరిపోయి అని మాట్లాడతారు. అది గడ్డి పువ్వు అనే బాగానే ఉంది. మనుషులను మంటికి మార్చడం అంటే అది తయారు చేయడానికి కొంతకాలం పట్టింది, మట్టిలో కలిసిపోవడానికి కొంతకాలం పడుతుంది. కానీ చేద నుండి జారే బిందువులు ఎలా ఉంటాయి పిల్లలు, అది ఎక్కువైపోయింది కానీ కొద్దిగా అటు ఇటు ఊగినా కానీ ఇట్టే పడిపోతాయి. ఇంకా కిందికి చూడండి పిల్లలు, జనులు త్రాసు మీది ధూళి వంటి వారు అంటున్నారు పిల్లలు. అసలు ఇక దాంట్లో ఆయుష్కాలని గురించి ఎక్కువగా అంటే పొడిగించడానికి ఇంకేం లేదు దాంట్లో. త్రాసు మీది ధూళి, త్రాసు అంటే తెలుసు కదా, తక్కిడి అనేవాళ్ళు మనం. ఇంకో ఉదయకాలమే షాప్ అతను, కొట్టతను, కూరగాయలు అమ్మేవారు కానీ కొట్టుకు రాగానే నిన్నటి రోజు పని చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత తెల్లవారు రాగానే కొద్దిగా దుమ్ము పట్టినా ధూళి పట్టినా ఉఫ్ఫని ఊదెత్తారు అంతే. గుడ్డతో ఇట్లా తుడుస్తూ ఉంటారు, కొడుతూ ఉంటారు. ఆ త్రాసు మీద ఉన్న ధూళి లాంటి జీవితాలు అంటున్నాడు పిల్లలు. దానికి ఇంకా గ్యారంటీ లేదు అంటున్నాడు. ఇంకా ఏమంటే అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం కదా పిల్లలు, నీటి బుడుగ, కొద్ది నీటి బుడుగ పుట్టడానికి కొంత టైం పడుతుంది, కొన్ని క్షణాలు పడుతుంది. అది గాలి వచ్చి వీచగా వెంటనే బుడుగ ఇట్టే ఆగిపోతుంది. కానీ త్రాసు మీద ధూళి చూడండి, ధూళి అసలు కంటికి కూడా కనిపించదు కొన్ని సందర్భాల్లో. ఆ ధూళితో పోలుస్తున్నాడు మానవ జీవితాన్ని. ఇది ఎలాగుంటుందంటే అంటే ధూళిపితే ఎలాగైతే కొట్టుకొని పోతుందో మనిషి జీవితం కూడా, ఆయుష్కాలం కూడా ఇట్టే పోతుందని చెప్తున్నాడు పిల్లల. ఇలా పోల్చడానికి తక్కెట్లో అది తక్కెట్లో వెయిట్ వేసే ఆ కేజీ వెయిట్ కానీ, హాఫ్ కిలో వెయిట్ కానీ, ఒక పావు కేజీ వెయిట్ గురించి మాట్లాడలేదు, ఒక గ్రామ్ గురించి కూడా మాట్లాడలేదు పిల్లల. తక్కెట్లో ఉండే ఒక సైడ్ మనలతో పోల్చట్లేదు. ఇప్పుడు
దాని మీద ఒక ఇన్ కేసు ఒక ధూళి పడితే ఎలా ఉంటుందో ఆయుష్కాలం కూడా అలాగే ఉంటుంది అంటున్నారు పిల్లలు. ఇది శరీరము అంటే జీవితంలో ఏంటంటే ఒక శరీరము మట్టి ఒక కలయిక, అలాగే ఆత్మ, ఈ రెండు కలయికలు ఒక జీవనం కొనసాగుతూ ఉంటే, నేను మట్టికి మార్చుచున్నాను అన్నాడు కదా. మట్టి అయితే వెళ్ళిపోతుంది, ఆత్మ దేవం దయచేసిన దీపం అన్నాడు. మరి దీనికి ఏమైనా గ్యారంటీ ఉన్నదంటే దీనికి గ్యారంటీ లేదంటున్నాడు. ఎలాంటి పోలుస్తున్నా అంటే చేద నుండి జారు నీటి బిందువులు అంటున్నాడు, త్రాసు మీద ధూళి పట్టిన అంటున్నాడు కదా. మరి ఇలాంటి తరుణంలో ఆయన పిలిచినప్పుడు మనం వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? మరి ఎలా బ్రతుకుతా అలా వెళ్ళిపోతా? నువ్వు వచ్చేదా బాగా వచ్చేసి రోజంతా తిరిగేసావు కదా, వచ్చి ప్రొద్దున వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేసావు కదా, వెళ్ళి ఫ్రెష్ అప్ ఎక్కువ వేడి నీళ్ళు పెడతాను, నేను గీజర్ ఆన్ చేస్తాను, నువ్వు వేడి నీళ్ళతో స్నానం చేసి ఇంటికి వచ్చేయన్నట్టుగా తల్లిదండ్రులు చెప్పినట్టుగా కాదు కదా. ఆయన మనకు తండ్రే. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. ఇప్పుడు పర్వతములు పుట్టక మనకు, భూమిని నువ్వు పుట్టిపక మనకు, మా యొక్క తండ్రివి నీవే కదా, మేము నీలో నుంచి వచ్చేసాం కదా. ఇప్పుడు నువ్వు రమ్మంటున్నావు కదా, నేను వస్తానని నువ్వు ఎలా పడతానో వెళ్తానంటే కాదు కదా. ఎలా ఉండాలంటే ఒక మంచి మాట చూద్దాం పిల్లలకు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూద్దాం పిల్లలు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘట్టమును ఎట్లు కాపాడుకున్నవనో అది ఎరిగిండుటయే దేవుని చిత్తము అంటున్నారు పిల్లలు. ఇదొక మనం బాగా తెలిసిన మాట ఏంటంటే, దేవుని చిత్తాన్ని జరిగించేవాడు ఎలా ఉంటాడంట? దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలిచిన మాట ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడు దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలుచు సీయోను కొండ వలె ఉంటాడు, నిరంతరము నిలుస్తాడంట. ఇప్పుడు మనకు ఇప్పుడు వాగ్దానాలు వస్తాయి కదా, అందులో ఎప్పుడు మాట మాట్లాడతాం మనం, మీకు ఏమొచ్చిందని, అయ్యో నేను నిరంతరం నిలుస్తానంట అనే మాట చదవడానికి మనం ఆతుర పడుతూ ఉంటాం. కానీ ఇందాక ఏమన్నామంటే, మనం సువార్త ప్రకటిస్తేనే మనకు గొప్పది, మన జీవితానికి యోగ్యం అనుకున్నాం. నేను పాట పాడితేనే, నాకు ఇచ్చిన స్వరాన్ని బట్టి పాట పాడితేనే ఇది గొప్పది, వారికి అలాంటి భాగ్యం లేదు కదా, నేనే గొప్పని మనం అనుకుంటున్నాం. కాదంట పిల్లల. దేవుని చిత్తం ఏంటంటే, అంటే ఒక కోణంలో ఆలోచిస్తుంటే దేవుని చిత్తం ఏంటంటే, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును, తన శరీరాన్ని, తన ఘటం అంటే తెలుసు కదా, ఆ శరీరాన్ని కాపాడుకున్నట్టే, ఎట్లు కాపాడుకున్న వలనో అది ఎరిగినట్టే దేవుని చిత్తం. అంతే. ఆయనకు స్వరము లేకపోయినా, మాట వినిపిడి లేకపోయినా, తన బ్రతుకును ఎలా కొనసాగించుకున్నాడో, భక్తిని కాపాడుకున్నాడా లేదా, అదే ముఖ్యం. అంటే ఇంకా పైనుంచి మాట్లాడుతుంటే, కామాతురతకు అవకాశం ఇవ్వకుండా పరిశుద్ధత యందును ఘనత యందును ఎలా దేవుని కొరకు బ్రతకాలో అది ఎరిగి ఉండటమే దేవుని చిత్తం అంటున్నాడు పిల్లలు. బ్రతుకు కాలంలో మనం అది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. మనం ఏమనుకున్నామంటే, పాట పాడేసి బయటికి వెళ్ళి ఎట్లా బ్రతికినా పర్లేదు అనుకున్నాం. వాక్యాన్ని ప్రకటించేసి మనం ఎక్కడ బ్రతికినా ఎక్కడ తిరిగినా ఏం ప్రాబ్లం లేదండి, నేను సంఘంలో నాకు ఒక స్థానం ఉందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరేమనుకుంటున్నారో తెలియదు. మనం ఏమనుకుంటే బాగా ప్రార్థన చేస్తే సరిపోతుంది, ఎందుకంటే ప్రార్థన చేయాలి, కొంతమందికి మాటలు కూడా లేవు, నేను ఎక్కువగా ప్రార్థన చేస్తాను కాబట్టి నేను ఇక్కడ ప్రార్థన చేసి వెళ్ళిపోయి లోపల ఎలా బ్రతికినా పర్లేదు అనుకుంటాను. కాదంట పిల్లల. దేవుని చిత్తం ఏంటంటే పరిశుద్ధత కలిగి ఉండడము, ఘనత యందు నివాసులను తన ఘటములను ఎట్లు కాపాడుకోవాలనో అది ఎరిగినట్టే దేవుని చిత్తము. ఒకవేళ నువ్వు కాపాడుకొని బ్రతికితేనంట, ఎందుకంటే ఆయన నరులారా తిరిగిరండి అని అంటున్నాడు, అది ఎప్పుడైనా వెళ్ళిపోతుంది, త్రాసుని ధూళిలాగా ఎగసిపోతుంది, చేదు నుంచి నీటి జారిపోయే బిందువు లాంటిది, అది ఎప్పుడైనా పడిపోతుంది. కాబట్టి నీ ఆయుష్కాలానికి ఏ మాత్రం గ్యారంటీ లేదయ్యా. ఒకవేళ బ్రతికినట్లయితే నువ్వు ఎక్కువ కాలం బ్రతుకుతున్నావు అంటే అది మహా సంతోషంగా పిల్లరా. కంపెనీ వర్క్ ఎలా ఉంది కదా అని హజ్మాన్ వెళ్ళిపోయారు. అక్కడ నుంచి తిరిగి అందరూ క్యాంప్కి వస్తున్నారు, మురబకి క్యాంప్కి వస్తున్నారు. వస్తూ ఆన్ ద వేలో అది కొరఫకన్ రోడ్, మన భుజిల రోడ్ ఎలాగైతే మౌంటైన్స్ ఉన్నాయో ఆ రూట్ కూడా అలాగే ఉంటుంది. పక్కనే పెద్ద లోయలు, కొద్ది ముందుకు వస్తుంటే అన్ని రౌండ్ బోర్డులే ఉన్నాయి. ఒకవేళ లోయ నుంచి పడిపోతే అందరూ చనిపోవాల్సిందే. తీరా రౌండ్ బోర్డు దగ్గర వచ్చిన తర్వాత బ్రేక్ ఫెయిల్ అయిపోయినాయంట. అది అకస్మాత్తుగా పల్టీ అయిపోయింది పిల్లలు. చాలా మంది ఉన్నారు. అంటే మనకి ఇంకా లీగల్గా అంటే అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఏంటంటే 83 మందిని రెస్క్యూ చేశారంట, 9 మంది చనిపోయారంట. అది అంతమంది ఉండడం అనేది చాలా పెద్ద బస్సు. ఇంకా అంతమంది ఉన్నారంటే అది ఆశ్చర్యం. మనవాళ్ళు చెప్పింది ఏంటంటే 28 మంది చనిపోయారంట. అందరికీ కాలు చేతులు ఏదో ఒకటి తలబగలము, ఏదో ఒకటి చలబట్టుకు గాయాలైపోయాయి పిల్లలు. అంటే దీనికి ఏమైనా గ్యారెంటీ ఉన్నట్టు ఏమాత్రం గ్యారెంటీ లేదు. ఎలాంటిదంట, చేద నుంచి జారు బిందువు లాంటిది. అందులో అనుకున్నారా పిల్లలు,
నేను మా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇక్కడికి వచ్చేసాను, మన బ్రతుకి మన గ్యారెంటీ లేదండి, వాళ్ళంటే సాహసం లేరు కాబట్టి ఇలా అయింది అనుకుంటాం పిల్లలు. కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉంటే పిల్లరా, మన బ్రతుకులో మన ఆయుష్కాలము చాలా తక్కువ, నిజంగా యోగ్యం కామనుకోరు. ఒక సేవకులు పిల్లరా బాగా తెలిసిన వారు ఇక్కడ పరిచయం చేస్తున్నారు, స్థానికంగా కూడా ఇండియా ప్రాంతాల్లో కూడా పరిచయం చేస్తున్నారు స్వగృహంలో. తను ఇక్కడ కూడా సంఘంలో కానుకలు ఎత్తేవాడే కాదంట, తనకు వచ్చి దాన్ని వెచ్చించి పరిచయం చేస్తున్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత మీటింగ్స్కి వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయిపోయి తను ప్రాణాలు కోల్పోయాడు, తన భార్య కూడా ఎన్నో గాయాలైపోయింది. నాకు బాగా తెలిసిన దారిలో సల్మాన్ గారు అంటే పరిచయం ఉన్నాడు కదా, మరి అలాంటి ఆయనకు హాని ఎందుకు జరిగిందండి? వీరంటే పరిచయం లేదు కాబట్టి, సాహసం లేదు కాబట్టి, బస్సు బోల్తా పడ్డది కాబట్టి అని అనుకోవచ్చు. అంటే లైఫ్ నువ్వు ఎలాగైనా బ్రతుకు, నువ్వు లోకంలో బ్రతుకు, దేవుళ్ళు బ్రతుకు, మరణం మాత్రం వస్తుంది. కానీ నీ మరణకాలం సమీపించకంటే ముందుగానే తమ ఘట్టములను, మీ ఘట్టము, నా ఘట్టము, నీ శరీరము ఎలా పరిశుద్ధతను కలిగి ఉండాలో, ఎలా ఘనత యందు మనం కలిగి ఉండాలో దీన్ని ఎరిగి ఉండి సరైన రీతిలో నువ్వు కాపాడుకుంటే నువ్వు ఎలాగైనా నిద్రించు, ఎలాగైనా ఈ లోకాన్ని విడిచిపెట్టు. కానీ ఒకవేళ నువ్వు నీతిగా బ్రతికి పరిశుద్ధతను నువ్వు కాపాడుకొని నీ భక్తి గల జీవితాన్ని నువ్వు కాపాడుకుంటే ఆ నిత్యత్వంలో నువ్వు ఉంటావు అనే విషయం మనకు అర్థం చేయడానికి పిల్లరా, మన కళ్ళ ముందు ఈ లోకంలో ఎన్నో యాక్సిడెంట్లు కనబడుతున్నాయి, అది దైవికంగా ఉన్నవారు చనిపోతున్నారు, లోకంలో బ్రతికే వారు కూడా చనిపోతున్నారు. అంటే మరణం ఎలాగైనా వస్తుంది పిల్లలు, అది అందరికీ వచ్చినంటే రేపో మాపది అందరికీ వస్తుంది పిల్లలు. దానికి ఏమైనా గ్యారంటీ ఉన్నట్టు ఏం మాత్రం కూడా గ్యారంటీ లేదు పిల్లలు. వాళ్ళు అనుకున్నారు ఇంకా సాలరీ రాలేదు, మనం వెళ్తున్నాం కదా, అందరినీ కలిసేసి వచ్చి రేపు సాలరీ తీసుకుందాంలే అనుకుండొచ్చు, బహుశా నెక్స్ట్ మంత్ వస్తుంది నేను ఇంటికి పంపిస్తానని కూడా చెప్పుకుండొచ్చు పిల్లలు. ఎన్నో ఆశలతో ఇంటికి వచ్చేసారు పిల్లలు. తన భార్యను పిల్లల్ని విడిచిపెట్టేసి ఒక ఇల్లు కట్టుకోవాలను, లేదు నేను పెళ్ళి అయిపోయింది కదా, నేను వస్తున్నాను, వచ్చే సంవత్సరం దేవుడు ఏమైనా మహాభాగ్యం ద్వారా ఏమైనా గర్భఫలం ఇస్తే వారికి ఏమైనా కావాలి కానీ ప్రెగ్నెంట్తో ఉన్నాయేమో, నేను వెళ్తున్నాను, ఎన్నో ఆశలతో వచ్చి ఉండొచ్చు కదా పిల్లలు. తిరిగి చూసుకునే నోచ్ కూడా లేదు పిల్లలు, అవకాశం కూడా లేదు పిల్లలు. అలాంటి వారు కాలం చేసి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఏమర్థమైపోవాలి పిల్లలు, ఎలాగున్న బ్రతికిన వారు ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నారు కదా, మనం ఏం చేయాలంటే మన బ్రతుకాలంలో తమ ఘటనలను కాపాడుకోవాలి అంటున్నారు పిల్లలు. అందుకని దేవుడు ఏం చేశాడంటే మనకు శరీరం ఇచ్చేశాడు, మంటితో చేసిన శరీరాన్ని ఇచ్చాడు, అలాగే ఆత్మను కూడా మన జీవితంలో ఒక దీపంలా పెట్టేశాడు అంట పిల్లలు. అందుకని ఈ ఆత్మను ఇచ్చేసాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయమన్నాడు, ఒక మంచి మాట చూద్దాం పిల్లలు. మొదటి తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుంచి కొన్ని మాట చూద్దాం పిల్లలు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది పిల్లరా, మన సామెతలో మనం చూస్తున్న మాట 20వ అధ్యాయం 27వ వచనంలో, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అంటే ఆత్మకున్న ఉద్దేశము, ఆత్మకున్న క్వాలిటీస్ ఏంటంటే, ఆత్మ ఏం చేయగలుగుతుందంటే, ఆత్మనంట శక్తియు ప్రేమయు అంతేకాదంట ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చేసాడంట పిల్లరా. ఆత్మ ఎలా ఉంటుందంటే దానికి శక్తి ఉంటుందంట. ఆత్మ ఉంటేనే శరీరం నడుస్తుంది, మన బాగా తెలిసిన మాట కదా. ఆత్మ ఉంటేనే శరీరం పనిచేస్తుంటుంది. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనం. అంతవరకే మనం చదువుకున్నాం. కిందికి ఒక అద్భుతమైన మాట ఉంటుంది, ఈరోజు కొనసాగిద్దాం పిల్లలు. శరీరము ఎలాంటిదయ్యా అంటే అది మంటికి మార్చుతున్నావు, నల్లారా తిరిగి రమ్మంటే దేవుడు సెలవిస్తున్నాడు. అయ్యా నన్ను కూడా పిలిచేసావు కదా, అందరూ వచ్చేసినాము, మా తల్లిదండ్రులు కదా, ఇంట్లో పిలిస్తే ఎప్పుడు పడితే మనం అప్పుడు వచ్చేసినట్టుగా కాదంట పిల్లలు. నీ పరిశుద్ధత కాపాడుకోవాలి, నీ ఘనత కాపాడుకోవాలి, తమ ఘటాలను తన శరీరాన్ని కాపాడుకోవాలి. శరీరాన్ని ఎందుకు అంటున్నాడు అనే విషయం మనకు అర్థమైపోవాలి. శరీరం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే తమ ఘట్టములను కాపాడుకోవాలన్నాడు. మీ ఆత్మలను కాపాడుకునే కొన్ని సందర్భాలు మనం వింటూ ఉంటాం. కానీ తమ ఘట్టములను కాపాడుకోండి అని అంటే శరీరము చాలా ప్రాముఖ్యమైంది. మనం ఏమనుకుంటామంటే ప్రతిసారి శరీరము పనికిరాంది అని అనుకుంటాం. శరీరమే పనికిరాంది అయితే ఈ లోకంలో పరిచర్యలు చేయలేవు, లోకంలో దేవుని కొరకు బ్రతకలేవు, నీ కుటుంబాన్ని నువ్వు కొనసాగించుకోలేను. జాన్సన్ గారు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత శరీరాన్ని ఏమైనా మన ఇంట్లో పెట్టుకున్నామా? కాదు కదా. అప్పుడు శరీరంతో పని చేయదు కాబట్టి ఆత్మ అవసరమైంది. ఇప్పుడు శరీరం లేకపోయినా ఆత్మ లేకపోయినా రెండింటి వల్ల ఏం ఉపయోగం లేదు. అందుకని ఏమనంటే ఒక దేవుడు 2 శరీరాలు ఇచ్చేస్తాడు మనకు. ఒకటి మామూలుగా శరీరము, తల్లి గర్భం నుంచి వస్తున్నాం. ఒకవేళ నువ్వు దేవుని కొరకు బ్రతికే విషయంలో నీ పరిశుద్ధతను
నీ ఘనతను నువ్వు కాపాడుకొని తమ తమ ఘట్టములను తమ శరీరాన్ని నువ్వు దేవుని కొరకు పదిలంగా నువ్వు కాపాడుకొని బ్రతికినట్లయితే, దేవుని కొరకు నీ శరీరాన్ని వినియోగించినట్లయితే ఆయన వచ్చే కాలానికి నీకు మహిమ శరీరాన్ని ఇస్తానన్నాడు. అదే శరీరాన్ని ఏమన్నాడు, తిరిగి నేను లేపుతానన్నాడు. అక్కడ శరీరం గురించి అలాగే ఉంచుకుంటే ఈ ఆత్మ గురించి ఏమంటాడంటే, అయ్యా ఆత్మకు శక్తి ఉంది, ప్రేమించింది, అంతేకాదు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాను కానీ పిరిగి గల ఆత్మను ఇవ్వలేదు అంటున్నాడు పిల్లలు. ఈ ఆత్మ అంటే చాలా గొప్పది. ఆత్మ విషయం లేదంటే ఆత్మ శరీరం రెండు యాంటీగానే పనిచేస్తాయి, రెండు సహకరించుకోమంట పిల్లలు. దీనికి వ్యతిరేకంగానే పనిస్తుందని మనం ఎన్నో వర్షాలు మనం చూస్తూ ఉంటాం. ఇది రెండు యాంటీగానే పనిచేస్తాయంట. ఇది శరీరం ఒక రీతి మనం అయ్యా నేను వెళ్ళి సావాసం వెళ్ళొద్దని నేను అలసిపోయానని చెప్పినా కానీ ఆత్మకు వెళ్ళాలని ఉంటుందంట పిల్లలు. కానీ శరీరం ఏంటంటే దినమంతా కూడా పనిచేసింది కాబట్టి అలసిపోతుంది. కానీ వ్యాధిని వచ్చేది శరీరం కాదు. కష్టం వచ్చింది అనుకోండి, మరి గాయమైంది అనుకోండి, శరీరం బాధపడదు. ఏది బాధపడుతుంది? ఆత్మనే. ఆత్మ వ్యాధి నోర్చును అంటాడు. కష్టం వచ్చిందంటే ఆత్మని నోచుకుంటుంది, బాధ వచ్చిందంటే ఆత్మ వస్తుంది. అందుకనే ఆత్మ దుఃఖిస్తూ ఉంటుంది. శరీరము కేవలం నిష్ప్రయోజనం. అంటే ఎప్పటి వరకు నిష్ప్రయోజనమో అక్కడ మాట చూద్దాం పిల్లలు. మాటకు వచ్చేది 6వ అధ్యాయం 63వ వచనం. ఏ చోటకు వచ్చేస్తారు? 6వ అధ్యాయం 63వ వచనం పిల్లలు. త్వరగా చేద్దాం పిల్లలు. 6వ అధ్యాయం 63వ వచనం. 86వ అధ్యాయం 86వ వచనం. 86వ పేజీ, సారీ 86వ పేజీ. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మము జీవమునై ఉన్నవి గాని అన్న వచ్చిన మాటలు. మనం ఏమంటున్నాం? శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఇప్పుడు ఆత్మ మనల్ని జీవింపజేయుచుంది. ఇంకా కంటిన్యూగా చెప్తే ఏమంటే నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాడు. అంటే ఆయన మాటలు ఏమంటున్నాడు? ఆత్మ అంటున్నాడు పిల్లలు. ఆయన మాటలే ఆత్మయు జీవమునై ఉన్నాయి అంటున్నాడు. ఒక మాట చూద్దాం. ఇది ఇలా ఉంచుకున్న పిల్లలు మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం పిల్లలు. రోమన్ రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చూద్దాం పిల్లలు. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును అంటున్నాడు పిల్లలు. ఈ మాట అర్థమవుతుందా పిల్లలు? అక్కడ మాట చూడండి పిల్లలు. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ. మృతులలో నుండి యేసుని ఎవరు లేపారు? మృతులలో నుండి యేసుని ఎవరు లేపారు? అక్కడ మాట అదే. ఇది ఇలా ఉంచుకోండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 24వ వచనం చూడండి పిల్లలు. 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనమును తొలగించి. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. ఇప్పుడు మరణం ఎక్కడ, ఆయన శరీరం ఎక్కడ పెట్టేశారు? సమాధిలో పెట్టేశారు. అది సమాధి అక్కడ అంటే అక్కడ ఉంది కదా, ఆయన శరీరం కుళ్ళిపోయిందా? కుళ్ళిపోలేదు కదా. ఆయన పరిస్థితిని ఆయన కుళ్ళిపట్టనీయలేదు. ఇప్పుడు మరణ వేదనను తొలగించి ఆయన లేపింది ఎవరు? దేవుడు ఆయన శరీరాన్ని లేపేశాడు. ఇది ఇందాక చదువుకున్న మాటకు వచ్చిన 8వ అధ్యాయంలో మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయండి. ఇప్పుడు శరీరం ఎలా ఉంటుంది? ఇప్పుడు శరీరం కేవలం నిష్ప్రయోజనమైన మాట ఇక్కడ వర్తించదు. ఒకవేళ నువ్వు దేవుని కొరకు బ్రతకపోతే నీ శరీరం వల్ల ఏ ప్రయోజనం లేదు అని తల్లిదండ్రులు ఎలాగే కంటారో, అయ్యా నా కొరకు నువ్వు బ్రతకట్లేదు కదా, నువ్వు పుట్టిన శూన్యంరా, నా కొరకు నా కుటుంబం కొరకు నన్ను ఏం చూడట్లేదు, నువ్వు పుట్టిన వేస్ట్ రా అనే మాట ఎప్పుడైతే వస్తుందో, దేవుడు కలుగజేసిన శరీరము, ఆయన పెట్టిన దీపము, రెండు కలయిక వల్ల ఒక మనిషి జీవనాన్ని కొనసాగిస్తున్న కాలంలో దేవుని కొరకు బ్రతికితే శరీరం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకవేళ నువ్వు దేవుని కొరకు బ్రతకకపోతే నీ శరీరం వల్ల దేవుడికి ఏ ఉపయోగం లేదు, నీకు కూడా ప్రయోజనం లేదు. ఒకవేళ దైవికంగా మన బ్రతుకుతున్న మనము నీ పరిశుద్ధత యందును ఘనత యందును ఎలాగా మన పవిత్రతను కాపాడుకోవాలో తమ తమ ఘటనల వల్ల ఎరిగి ఉండేవానుకో, అది దేవుని చిత్తమయ్యా. అలా నువ్వు బ్రతికితే, దేవుని కొరకు బ్రతికితేనంట ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తును లేపిన దేవుడు ఆత్మ మీలో కనుక ఉంటే క్రీస్తును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో. ఇప్పుడు చనిపోయేది శరీరం, చనిపోయేది శరీరం, ఆత్మ చనిపోదు కదా. ఆత్మ వెళ్ళిపోతుంది. అది ఎక్కడికి వెళ్ళిందో మనకు తెలియదు. ఎప్పటి వరకు?
మనం చనిపోయే వరకు మనకు తెలియదు, ఒకవేళ దేవుడు రాకడ వచ్చే వరకు మనకు తెలియదు. అతని క్రియల్ని బట్టి మనం ఒక సర్టిఫికేట్ అంటే మనం ఒక కన్క్లూజన్కి వస్తున్నాం, అయ్యా ఇతను నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు, ఎందుకంటే పవిత్రతను కాపాడుకున్నాడు, భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు, ఏ కల్మషం అంటే కూడా బ్రతికేసింది కాబట్టి నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడని ఒక తీర్మానానికి వస్తున్నాం. ఇప్పుడు మనం కూడా కాలం చేస్తాం కదా, అయ్యా ఒకవేళ నువ్వు దేవుని కొరకు బ్రతికి వెళ్ళిపోయినట్లయితే ఇప్పుడు చావునకు లోనైనా మీ శరీరంలో కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా దేవుడు జీవింపజేస్తాను అంటున్నాడు. పిల్లలు తిరిగి శరీరాన్ని దేవుడు లేపుతానంటున్నాడు, శరీరాన్ని లేపుతానంటున్నాడు. ఆత్మలు ఎలాగో అక్కడికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు శరీరం ఏమైపోతుంది, మహిమ శరీరాన్ని దాల్చుకోవాలంటే తమ ఘట్టాలని ఈ లోకంలో ఉన్నంత కాలం నీ శరీరాన్ని నువ్వు బాగుగా కాపాడుకో. ఎక్కడ పడితే అక్కడ నీ చేతుల్ని, నీ కాళ్ళను, నీ చూపులు, నీ తలను, ఎక్కడ పడితే అక్కడ నీ ఊహలంతా కూడా లోకమేముల వైపు నువ్వు వాడకు. దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకు, దేవుని కొరకు వాడు, పనిలో సాధనాలుగా వాడు, ప్రయోజనకరమైన పాత్రగా నీ శరీరాన్ని దేవుని పరిచయంలో వాడు. అది ఏది దేవుని చిత్తమో నువ్వు ఎరిగి నీ తమ ఘటాలని మీ శరీరాన్ని కనుక నువ్వు కాపాడుకుంటే నువ్వు ఎలా పోయినా ఈ లోకాన్ని విడిచిపెడితే. మనం అప్పుడప్పుడు బైబిల్లో ఉన్న మాట ఏంటంటే చనిపోయిన మాటకి ఏమంటాము, నిద్రిస్తున్నారు అంటారు. ఈ చిన్నది నిద్రించుతున్నది మాట మనం వింటూ ఉంటాం. పిల్లరా మనకు అప్పుడప్పుడు కొన్ని చూస్తూ ఉంటాం. సమ్మర్లో స్నేహిల్స్ ఉంటాయి, స్నేహిల్స్ తెలుసు కదా స్నేహిల్స్ ఏంటి తెలుగులో ఎప్పుడు తల్లి నత్తలు బాగా తెలుసు కదా పిల్లలు. సమ్మర్ వచ్చిందంటే పిల్లరా అవన్నీ మట్టిలోకి వెళ్ళిపోతాయంట. మళ్ళీ వర్షాకాలం వచ్చే వరకు మట్టి లోపట్లే ఉంటుందంట. అలాగే ధ్రువపేలుగు బట్టి మనం వింటూ ఉంటాం కదా, తెల్లటి నూనె ఉంటుంది దానికి, ధ్రువపేలుగు మంచు ప్రాంతంలో ఉంటుంది. అది కొంతకాలానికంట పిల్లరా దానికి ఆహారం దొరుకుతుంది కాబట్టి కొంతకాలం వరకు బయటికి రాదంట. దానికి తిండి ఏమి ఉండదు, కొంతకాలం వరకు ఉంటుంది. దీర్ఘకాల నిద్రలోకి వెళ్ళిపోతాయంట పిల్లలు, దీర్ఘకాలం నిద్రలోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ వస్తాయంటే వర్షం పడుతుంటే నత్తలన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ధ్రువ వెలుగుంటి కూడా తన కాలం వచ్చిన అది కూడా బయటకు వచ్చేస్తుంది. కొన్ని కప్పలు పిల్లలు అదేంటే చనిపోయినట్టుగానే ఉంటుందంట. ఇంచుమించు కొన్ని సంవత్సరాల వరకు అవి లేవంట పిల్లలు. ఇవన్నీ కూడా మనకి కళ్ళ ముందు ఎందుకున్నాయంటే, అయ్యా ఇవన్నీ ఎలాగైతే ఒక కాలం వచ్చినప్పుడు బయటకు వస్తున్నాయో మీ శరీరాలు కూడా అది మట్టిలో కలిసిపోయినా, నువ్వు అది ఏ విధంగా కాల్చి చనిపోయినా, శరీరాలు ఎరిగిపోయినా, ఒకవేళ తమ ఘట్టాలని దేవుని కొరకు పరిశుద్ధ విషయంలోను ఘనత విషయంలోను దేవుని పనిలో కనుక నువ్వు వినియోగిస్తే ప్రభువును లేపిన దేవుడు, తన శరీరాన్ని లేపిన దేవుడు నీ శరీరాన్ని కూడా లేపుతానంటున్నాడు. చావుకులోనే నీ శరీరాన్ని నేను లేపుతానంటున్నాడు పిల్లరా. ఇంకేం కావాలి పిల్లరా, అది ఎలా కలిసిపోయినా మిమ్మల్ని లేపుతానంటున్నాడు. అయ్యా ఒకవేళ దేవుని కొరకు బ్రతకకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అయ్యా. ఎందుకంటే మన కళ్ళ ముందు ఎన్నో మరణాలు కనబడుతున్నాయి కదా, చావు ఎలాగైనా రాబోతుంది. కానీ ఇప్పుడు రాబోతున్న ఈ చావుకు ముందుగా మనం ఏం చేయాలంటే మన భక్తి గల జీవితాన్ని మీరు కాపాడుకోండి అయ్యా. ఇది తిరిగి గల ఆత్మ కాదు, ఇది ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ. దీనికి శక్తి ఉంది. ఈ శక్తి ఏంటంటే శరీరాన్ని కూడా లేపగలుగుతుంది. నిజంగా నువ్వు దేవునిలో విశ్వసించి నీ ఆత్మను కాపాడుకుంటే అది నిలబెడుతుంది. ఒక మాట చూసుకుని ముగించేద్దాం పిల్లలు. పిలుపు రాసిన పత్రిక పౌలు గారు ఉన్న మాటను చూసుకుని ముగించేద్దాం పిల్లలు. 1వ అధ్యాయం 19వ వచనం నుంచి మాట చూస్తున్నాం పిల్లలు. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. దేంట్లో ఘనపరచబడాలి? నా శరీరమందు. ఇప్పుడు శరీరం నిష్ప్రయోజనం అనండి. ఇప్పుడు మీరు అయ్యో పౌలు గారి శరీరం ఎందుకు పనికి రాదని మనం అనగలుగుతామా? శరీరం మూలంగా దేవుని ఏం చేయాలంట? ఘనపరచాలి. ఇందాక మనం చదువుకున్న మాట గుర్తుందా? తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం చదువుకున్న మాట. ఇది ఇలా ఉంచుకుని ఒక మాట చదువుకొని వచ్చే ఆ మాట చదివిన పిల్లలు 4వ అధ్యాయంలో 5వ వచనం. దొరికిందా? పరిశుద్ధత యందును ఘనత యందును తమ ఘట్టములను ఎట్లు కాపాడుకోవాలను ఎరిగి ఉండుటే దేవుని చిత్తము అన్నాడు. ఇందాక చెప్పిన మాట చూడండి పిల్లలు. బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగా అయినా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి అంటున్న పిల్లలు. అది బ్రతుకు కాలంలో పిల్లలు, మన ఆయుష్ కాలంలో రేపు వెళ్ళిపోతామా, ఎలా వెళ్ళిపోతామా అనే మాటలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం పిల్లలు. గడ్డి పువ్వు లాంటిది, నీటి బుడగ లాంటిది, ఆవిరి వంటిది, గడ్డి పూస లాంటిది, ఇప్పుడు మన్నైనది వెనకటి వల్ల మన లాంటిది, ధూళి లాంటిది మన జీవితాలు. ఎప్పుడు మనం వింటున్న మాట కదా పిల్లలు. త్రాసు మీద ధూళి అని ఎందుకు చూపించిందంటే, అయ్యా అది ఊదితే వెళ్ళిపోయేది,
అది గాలి వచ్చిన కొట్టుకొని పోయేది. చేదని నీటి నుంచి జారిపోయే నీటి బిందువు లాంటిది. అది ఎలాగైనా ఇలా ఊగుతున్నప్పుడైనా పడిపోతుంది. మనం దాన్ని క్యారీ చేస్తున్నప్పుడైనా, లీఫ్ చేస్తున్నప్పుడైనా పడిపోతుంది. అది లాగుతున్నప్పుడైనా పడిపోతుంది. దాన్ని ఎన్నో బిందువులు పడిపోతుంటాయి పిల్లల. తిరిగి ఎక్కడ చేరుతుంటాయి అవి నీళ్లు? అదే నీటిలోకి వెళ్ళిపోతుంటాయి కదా పిల్లల. చావు కూడా అలాంటిదే పిల్లల, మరణం కూడా అలాంటిదే. మన బ్రతుకోలం ఏంటంటే అది ఎప్పుడైనా వస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆటోమేటిక్గా మనం మట్టిలోకి వెళ్ళిపోవాల్సిందే. కానీ తిరిగి లేవాలంటే పిల్లల, మన ఘనత విషయం కానీ, ఘట్టం విషయం అంటే మన శరీరాన్ని పరిశుద్ధత విషయం ఒకవేళ నువ్వు కాపాడుకుంటే దేవుడు మీ శరీరాన్ని మహిమ శరీరంగా మార్చి లేపగలుగుతాడు పిల్లల. అటు సత్తా దేవునికి ఉందంటున్నాడు పిల్లలు. ఎందుకంటే మీ కళ్ళ ముందుగానే ఎన్నో జంతువులు ఉన్నాయి. కొంతకాలం వరకు బయటికి రావట్లేదు కదా, కొంతకాలం అయిన తర్వాత నేను తిరిగి లేపుతున్నాను కదా. ఆ తిరిగి లేపుతున్న కాలం మీ కళ్ళ ముందే ప్రక్రియ ఉన్నది కదా. అంతెందుకు అయ్యా, నేను ప్రభువునే సాక్షితో లేపి చూపించేశాను కదా. ఒకవేళ నువ్వు ప్రభువుని విశ్వసిస్తే శరీరం కేవలం నిష్ప్రయోజనము, నా మాటలు జీవమును ఆత్మయము అన్నాడు. ఒకవేళ దేవుని మాట కనుక నీ శరీరంలో చోటిస్తే మన శరీరాలు ఏ రీతిగా కోల్పోయినా కానీ తిరిగి లేపబడతాయంట పిల్లలు. ఈ మాట చూడండి పిల్లలు, చావు మూలంగా సరే నా క్రీస్తు నా శరీరమందు ఘనపరచుడని నేను మిగుల ఆపేక్షించుచు నిరీక్షించిన ప్రకారముగా నీ ప్రార్థన వలనను యేసు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థంగా పరిగణించిన నేనే ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరంతో నేను జీవించుటయే నాకు నా పనికి ఫలసాధమని నేనేమి కోరుకుందును నాకు తోచట్లేదు అంట పిల్లల. అది మార్చడానికి పిల్లల, అయినను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనం అంటున్నాడు. ఫలం అంటున్నాడు కదా. మీకు ఒక మంచి ఫలం ఇస్తాడు దేవుడు, ప్రతిఫలం ఇస్తాడు మాట మనం వింటూ ఉంటాం కదా. దేవుడు ఒకవేళ నేను పరిచయంలో ఉన్నాను కదా, పౌలు గారు అన్న మాట ఏంటంటే నేను పరిచయంలో ఉన్నాను కదా, ఇంకా నేను లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవట్లేదు కదా. బహుశా దేవుడు అనుకుంటున్నాడేమో, నీ ప్రతిఫలం ఈ శరీరంలో ఉండడమే కావచ్చు, ఇంకా కొంతకాలం దేవుడు ఆయుష్ని ఇస్తున్నాడు, ఇదే నీ ప్రతిఫలం ఏమో అనుకుంటే ఆ మాట చూడండి పిల్లలు, నాకున్న పనికి ఫలసాధమైన ఎలా నేను ఏమి కోరుకుందో నాకు తోచట్లేదు. ఒకవేళ బహుశా దేవుడు ఇంకా 15 సంవత్సరాలు ఇస్తాడేమో, మరి ఇస్తే నువ్వు ఉంటావా పౌలు అనే ఒక మాట దేవుడు నన్ను అడిగితే నేను ఏం కోరుకోవాలి నాకు అర్థం అవ్వట్లేదు అంటున్నాడు. ఎందుకంటే నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశ ఉంది అయ్యా. కానీ దేవుడు ఏమంటున్నా అంటే, అయ్యా నువ్వు ఒకవేళ ఈ లోకంలోనే ఉండాలి, దేవుడు పని జరిగించేది ఉంది. నువ్వు పూర్ణ ఆయుష్కాలంగా పనులు ఇంటికి వచ్చినట్టు కాలంకి వచ్చినట్టుగా నువ్వు పూర్ణ వయసు గలవాడవి సమాధికి రావాలని దేవుడు ఒకవేళ కోరుకున్నాడు అనుకోండి. అయ్యా మరి నేనేం చేయాలి ప్రభు, నేను తొందరగా రావాలనుకున్నాను, నీతో పాటు ఉండాలని ఆశ ఉంది, త్వరగా ఈ లోకం నుంచి విడిచిపెట్టి నేను 30 సంవత్సరాలకి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని ఆశ ఉంది, నీతో ఉండాలని ఉంది, నిన్ను చూడాలని ఉంది, నీతో కలిసి బ్రతకాలని ఉందని ఒకవేళ కోరిక ఉంది, మన పాట ఉంది, దేవుడు వెంటనే కరుణించేసాడు అనుకోండి. లేదయ్యా నీకు ఇష్టం లేదు, నేను ఇక్కడే ఉంచాలనుకుంటాను, నువ్వు ఉంటే కొంతమందికి పరిచయం ముందుకు వెళ్తుంది, నీవుంటే ఒక పని ఉంది అని దేవుడు ఉంచేసారు అనుకోండి. పౌలు గారు అంటున్న మాట ఏంటంటే నేను ఏం కోరుకోవాలి నాకు అర్థం అవ్వట్లేదు అంటాడు. కిందికో మాట చూడండి పిల్లలు, ఈ రెండింటి మధ్యలో ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండవాలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. ఒకరి లోకం నుంచి వెళ్ళిపోవడమే నాకు మరీ మేలు అంటున్నాడు. అంటే మేలేంటయ్యా అంటే ఫలం ఏంటంటే నేను ఈ లోకంలో ఉండాలి, అనేకులకు సువార్తను అందించాలి, అది మేలే. ఒకవేళ నన్ను పిలుచుకున్నాడు అనుకోండి ఈ లోకం నుంచి, అది మరీ మేలు అంటున్నాడు. మనం ఏంటంటే లోకం నుంచి వెళ్ళిపోయే వారినే మనం తక్కువ చూస్తూ ఉంటాం. అయ్యో తొందరగా వెళ్ళిపోయాడండి, అయ్యో పిల్లలు పెళ్ళైనా చేసి వెళ్ళిపోలేదు, అయ్యో ఇల్లన్నా కట్టుకోలేదు, ఇలా మాట్లాడుతున్నాం. కాదంట మనం మరీ మేలైనది ఏంటంటే ఉందంటే ఈ లోకాన్ని త్వరగా విడిచిపెట్టి వెళ్ళిపోవడమే మరీ మేలైందంట. అందుకని మనకు ఒక పాట చూడండి పిల్లలు, మనం ఎప్పుడు వింటున్న 14వ అధ్యాయం మనం చూస్తుంటాం ప్రకటనలో, ప్రభునందు ఇప్పటి నుంచి మృతులు ధన్యులు, ఎందుకంటే వీరు పేర్లు అంటే ఇక్కడ నుంచి ఎందుకు మొదలు పెడుతున్నారు, ప్రభులో ఉన్నారు కాబట్టి వారు ధన్యులు, వారు ప్రయాసములు మాని ఇక్కడికి వస్తున్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి, విశ్రాంతిలోకి వెళ్ళిపోతున్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడే డ్యూటీకి వెళ్ళి వచ్చాను, ఒక గంట పడుకుందామని విశ్రాంతి తీసుకుంటారు. అప్పుడే రిషబ్ వచ్చి నన్ను డిస్టర్బ్ చేసేసింది, నన్ను బాధ పెట్టేసింది, నన్ను ఎదురంతా పాడైపోతున్నాను. ఇది విశ్రాంతి కాదు కదా నిజంగా చెప్పాలంటే. విశ్రాంతి ఎప్పుడు ఉంటుంది, పరిపూర్ణంగా మన వెకేషన్ కింద వెళ్తాం పిల్లలు. ఇక్కడ నుంచి పని చేసి 2 సంవత్సరాల తర్వాత వెకేషన్కి వెళ్తాం, సంవత్సరం వెళ్ళిపోతాం. అక్కడ బోల్డ్ అని పని ఉంటాయి, మనం వెకేషన్ ఉన్నట్టు కాదు. అక్కడ ఏ పని పెట్టుకోకుండా మనం ఇప్పుడు లోకల్స్ వెళ్తారు కదా పిల్లలు, సింగపూర్కో, థాయిలాండ్, ఆస్ట్రేలియానో, ఇంగ్లాండ్, ఇక్కడ మలేషియాలో ఎక్కడో వెళ్తుంటారు, జార్జియాలో ఎక్కడ వెళ్తున్నారు, అక్కడ ఎవరు పని చేయడానికి వెళ్తారు. తీరా అక్కడికి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి మంచిగా రెస్ట్ తీసుకుని కుటుంబంతో కూడా ఆనందించి వస్తారు. అది వెకేషన్ అనుకోవచ్చు ఒకవేళ అనుకుంటే. కానీ మనకు కూడా విశ్రాంతి ఎప్పుడంట, పరిపూర్ణంగా విశ్రాంతి ఎప్పుడు, ఈ లోకంలో నువ్వు ఎలాగైనా బ్రతుకు ఏదో ఒక పని ఉంటుంది. ఇక్కడ పని ఉన్నాడు కూడా పని ఉంటుంది, పని లేని వాడికి కూడా పని ఉంటుంది. అలా మీరు పని మీద ఉన్నారు కదా, ఒకవేళ నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి వస్తే
మీకు విశ్రాంతి నేను ఇస్తాను అంటున్నాడు. అది పరిపూర్ణమైన విశ్రాంతి. అది శరీరంతో ప్రయాసం. ఎందుకంటే కీర్తన భాగం 90 మళ్ళీ చదువుతుంటే అది ఆయనకు ఆగ్రహ బలంతో వరద చేతనైనట్టు ఆయన తరుముతూ ఉంటే మన ప్రాణాలన్నీ కూడా కొట్టుకొని పోతున్నాయంట. వరద చేతనైనట్టు నువ్వు తరమగా మేము వెళ్ళిపోతున్నావు. నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియను. నువ్వు ఎప్పుడు విడిచిపెట్టి అప్పుడు నేను రావాల్సిందే. నువ్వు నా వైపు చూసావు, నేను కరిగిపోవాల్సిందే, నా జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఆయన ఎటు చూసి నేను రా అని పిలిచేసాడు, నువ్వు వెళ్ళిపోవాల్సిందే. అది క్షణమాత్రంలో వెళ్ళిపోయేది. ధూళి వంటిది. చేద బిందు నుంచి జారు నీటి బిందువులు లాంటిది అంటున్నాడు. చేద నీటి నుండి జారు బిందువులు లాంటిది అంటున్నాడు. అయ్యా నేను ఎప్పుడైనా వెళ్ళిపోవాల్సింది కాబట్టి నేను ఈ లోకంలో వెళ్ళకంటే ముందు నేను ఏం చేయాలంటే మీ ఘటాలని మీరు కాపాడుకోండి, మీ శరీరాన్ని మీరు కాపాడుకోండి, మీ శరీరాన్ని దేవుని మహిమ కొరకు వాడుకోండి. అలా వాడుకుంటే తిరిగి ఆయన వచ్చినప్పుడు మీ శరీరాన్ని నేను లేపుతానన్నాడు. ఆ మాట ప్రభు యొక్క మాటను విలువించి ఆ మాటను కనుక నువ్వు స్వీకరిస్తే, నా మాట శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆ మాటకు అక్కడే ఆగిపోవద్దు. నా మాటలు జీవమును ఆత్మయే ఉన్నది. ఆ మాటలు కనుక నీ హృదయంలో ఉన్నట్లయితే నేను తిరిగి నీ శరీరంతో పాటు నేను లేపుతానన్నాడు. పౌలు గారు ఉన్న మాట ఏంటంటే, అయ్యా నేను ఒకవేళ ఆయుష్ ఎక్కువైపోయింది అనుకో, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని బాగా ఆశ ఉంది, ప్రభుత్వం ఉంది, ఉండాలని ఆశ ఉంది, వెడలిపోయి ఉండాలని. కానీ ప్రభు ఏంటంటే కొంతకాలం ఇస్తున్నాడు, ఈ లోకంలో బ్రతుకమంటున్నాడు. అయినా పర్లేదండి, కానీ అక్కడ ఉంటే ఇంకా బాగుంటుందేమో అని ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఇదంతా చేయాల్సిన అవసరమే లేదు. కుటుంబ పోషణ, పిల్లల పెళ్ళిళ్ళు, ఈ భోజనాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. పిల్లలు అక్కడ వెళ్ళిపోతే విశ్రాంతులు ఉంటారు. కానీ ఒక్కటి మాత్రం చేయాల్సింది, పిల్లలు నువ్వు ఎలాగైనా ఉండు, ఎప్పుడైనా వెళ్ళి ఒకటి పరిశుద్ధత కాపాడు, మీ గర్భాన్ని పవిత్రంగా కాపాడుకోండి. మన శరీరాన్ని బట్టి దేవునికి మహిమ చేకూర్చే రీతిగా ఈ లోకాన్ని కొనసాగుతుంది. ఇంకో మాట కిందికి కంటిన్యూ చేయండి పిల్లలు. అయినను నేను శరీరమందు నిలిచినుట మిమ్మును బట్టి మరీ అవసరమైంది. పౌలు గారు అంట మాట ఏంటంటే, ఇప్పుడు నేను బ్రతుకుతున్నాను ఎందుకు కొరకంటే దేవుని కొరకు బ్రతుకుతున్నాను. చావైతే నేను ఒకరు వెడలిపోయి ప్రభుత్వ కాలం ఉండాలని ఉంది, కానీ అది మరీ మేలు. ఒకవేళ మిమ్మును బట్టి నేను ఇక్కడ బ్రతకడం అనేది అవసరమే ఉంది. పౌలు గారు ఏమనుకుంటారు, తన స్వార్థం కొరకు బ్రతకాలని అనుకోవట్లేదు. మనం ఏమనుకుంటాం అంటే, దేవ మరణ పడక మీద ఉన్నాం అనుకుంటే మనం ప్రార్థన చేసుకుంటాం. సోదరులకు చెప్తున్న పిల్లలు చాలా గుర్తుంచుకోండి, లైఫ్లో ఎప్పటికీ గుర్తుంచుకోండి పిల్లలు. మనం అనుకుంటాం ఏంటంటే, నేను వెళ్ళిపోతే, నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతే నా కుటుంబం ఏమైపోతుందో అని అనుకుంటాం పిల్లలు. నా భార్య పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అనుకుంటాం, పిల్లల పెళ్ళిళ్ళు ఎవరు చేస్తారు, ఇల్లు ఎవరు కట్టిస్తారు, నువ్వు లేకపోతేనే అన్ని బాగుంటాయి. అది మన మనసులో ఉండాలి పిల్లలు. మన కళ్ళ ముందు చాలా మంది, మా స్నేహితులు కూడా చనిపోయాడు పిల్లలు. తనకు కూడా బాబు పాప చాలా ఇంచుమించు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల దగ్గరికి వచ్చేసింది పిల్లలు. 5 సంవత్సరాల దగ్గర మీ జీవితాల్లో కూడా చాలా మంది చూస్తూ ఉంటారు పిల్లలు. వారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ జీవితాల వైపు ఒక్కసారి వెళ్తే చూడండి పిల్లలు, వాళ్ళు ఏమి కోల్పోయినట్టుగానే ఈ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు పిల్లలు. ఎందుకంటే సమకూర్చువాడు దేవుడు పిల్లలు. లోటు ఉంటుంది పిల్లలు, కానీ అన్ని బాగా జరుగుతాయి పిల్లలు. మనం ఉన్నా లేకున్నా అన్ని జరుగుతూనే ఉంటాయి పిల్లలు. మనం ఏంటంటే, నేను ఉంటే బాగా జరుగుతున్న ఫీలింగ్లో ఉంటాం, అది తప్పు. నువ్వు లేకపోయినా అన్ని బాగా జరుగుతాయి. మనం ఏంటంటే శరీరంతో ఉన్నాం కాబట్టి మనకు ఆశ ఉంటుంది, అయ్యా మనం ఉంటే ఇవన్నీ చేసుకుంటామే అనుకుంటే. కాదయ్యా కాదు, నువ్వు లేకపోయినా దేవుడు పోషిస్తాడు. ఆకాశ పక్షులను చూడంటాడు. మనం ఒక ఇంట్లో పిల్లి పెంచుకున్నా, ఒక పిచ్చుకను పెంచుకున్నా, ఒక క్యాట్ను పెంచుకుంటున్నా ఈ మధ్య కాలంలో, దాన్ని ఒక్కదాన్ని పోషించడానికి మనం ఇబ్బంది పడతాం పిల్లలు. అదే ఒక 10 పిల్లలు ఇంటికి వచ్చేసి అనుకోండి పిల్లలు, మనం పోషించగలుగుతామా? ప్రపంచం అంతలో ఎన్ని పిల్లలు ఉండాలి, ఎన్ని ఆకాశ పక్షులు ఉండాలి, అవన్నిటికీ భోజనం పెట్టేది ఎవరు? దేవుడు కదా. మనకి ఎందుకు ఇది అర్థం అవ్వదు పిల్లలు. లేదండి నేను ఇంట్లో ఒక్కడినే సంపాదించేవాడిని, వాళ్ళ జీవనం ఎలా కొనసాగిస్తారో మనం అనుకుంటాం. కాదు, నువ్వు లేకపోయినా నేను లేకపోయినా మన కుటుంబం ఉంటుంది. అలా ఉంటుంది కాబట్టి నీ మనసులో గుర్తెరిగి, ఈ కళ్ళ ముందు ఇవన్నీ ఉన్నాయి, ఆకాశ పక్షులను చూడయ్యా, దాన్ని చూస్తే అర్థమవుతుంది పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా, నీ కుటుంబాన్ని కూడా నేను పోషిస్తాను, నిన్ను కూడా నేను పోషిస్తాను. ఆ కనుక నీ జీవితాన్ని విడనాడక ముందే, శరీరాన్ని విడిచిపెట్టక ముందే నా కొరకు బ్రతుకు, నీ ఘనమైన రీతిగా నీ శరీరాన్ని కాపాడుకుని నాకు బ్రతుకు. ఒకవేళ బ్రతికితే నేను తిరిగి లేపుతాను, అనిత్యత్వంలో నేను ఉంచుతాను, నీ కుటుంబాన్ని ఉంచుతాను. నా కొరకు నీ సమయాన్ని వెచ్చించినట్లయితే. అలాగే ఇది ఒక మాట పిల్లలకి కొన్ని ఒక 2 మాటలు చూసి ఉంచేద్దాం. అదే మాట కంటిన్యూ చేయండి. ఆయనను నా శరీరమందు నేను నిలిచిండుట మిమ్మును బట్టి అవసరమే ఉంది. ఎవరిని బట్టి అవసరం ఉందంట? మనల్ని బట్టి, అక్కడ ఉన్న సంఘాన్ని బట్టి, మనల్ని బట్టి అవసరం ఉంది. మీ కొరకు నేను బ్రతకాలనుకుంటున్నాను, నేను నిలిచి ఉండాలనుకున్నాను. కానీ నేను స్వార్థం కొరకు, నా కోరికలు తీర్చుకోవడానికి, నేను కొనుక్కోవడానికి, నేను కట్టుకోవడానికి మనకి ఇలాంటి ఆలోచన వద్దు పిల్లలు. దేవుని కొరకు అవసరం ఉంది. మరియు ఇటు నమ్మకం కలిగి నేను మరలా మీతో కలిసి ఉంటే నన్ను కూర్చి క్రీస్తు చేసినందుకు మీకున్న అతిశయం అధికమవునట్లు మీరు విశ్వాసం అంత అభివృద్ధియో ఆనందం పొందు నిమిత్తము నేను జీవించి అందరితో కూడా కలిసిదని నాకు తెలియను అంట పిల్లలు. ఇవన్నీ విషయాలు బాగా తెలుసు కదా పిల్లలు, ప్రతిసారి వింటున్న మాటలు కదా పిల్లలు. వీటిని బట్టి మనం నిజంగా ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలి పిల్లలు. ఆత్మ విషయంలో, అయ్యా నేను శరీరం ఎలాగున్నా పర్లేదు,
ఎలాగైనా పర్లేదు, శరీరంతో ఏ పని చేసినా పర్లేదు, మనం ఏ రీతిగా ఉన్నా పర్లేదు, ప్రార్థన సమయం వచ్చిందంటే మన పవిత్రతను కాపాడుకుందాం, ఆత్మతో ప్రార్థన చేద్దాం, ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం కాదు. నీ శరీరము నీ ఆత్మ రెండో మమేకమై దేవుని పనిలో కనుక నువ్వు వినియోగిస్తే నమ్మకమైన దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కానే కాదు. పిల్లగా నువ్వు ఎక్కడున్నా కానీ, నువ్వు ఏ సమయంలో 20 సంవత్సరాలకు పోయినా, 40 సంవత్సరాలకు పోయినా, నేను ఇంకా 2 సంవత్సరాలు రేపు పోయినా ప్రాణం మీద ఎక్కువగా ప్రీతి పెంచుకోదు పిల్లలు. నేను అనుకున్న సహోదరులకు నా ఆరోగ్యం అయిపోయింది, నేను ఏమైపోతాను అంటే అది ఏమీ చింతన లేదు పిల్లలు. దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం బట్టి ఈ లోకంలో ఉంటాం. వెళ్ళిపోయినా మరీ సంతోషం, కానీ వెళ్ళే లోపు నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకో, నీ ఆత్మను కాపాడుకో, నీ శరీరాన్ని నువ్వు కాపాడుకో. నీ శరీరం పనికిరాంది అన్నట్టుగా నువ్వు ఇది వేస్ట్ అనకు. దానివల్లనే మహిమ శరీరంగా దేవుడు లేపుతారు. అది ఎలా ఉన్నా పర్లేదు, ఆజ్ఞ రాగానే సముద్రమైన, అగ్ని అయినా, ఆకాశమైన తన మృతులు తన ఎందుకు మృతులైన వాడిని తిరిగి దేవునికి లెక్కప్ప చెప్తున్నాడు పిల్లలు. అవన్నీ కూడా మహిమ శరీరంగా మార్చబడతాయి. నీ శరీరం మహిమ శరీరంగా మార్చబడాలన్నా, ప్రభు శరీరంలాగా మార్చబడాలన్నా నీ శరీరాన్ని పవిత్రంగా కాపాడుకో. నీ చేతులకు నిర్దోషంగా నీ నోటి మాటలు కానీ, చూపు కానీ నిజంగా గొప్ప భాగ్యం కదా పిల్లలు. అలాంటి స్వరం పనికి రాలిన మాటలు ఏమి వినలేని చెవులు కలిగిన వాడు నిజంగా ధన్యమే కదా. మాటలు ఎక్కువ మాట్లాడలేని వాడు, మాటే లేని ఆయన నిజంగా గొప్పోడే కదా. అలాంటి వారు పుడితే మనం ఏమిటంటే అలాంటి వారిని పెళ్లి చేసుకోవడానికి కూడా ఈరోజు సమాజం ముందుకు రాదు. అలాంటి వారితో సావాసం చేయడానికి కూడా ఇష్టపడరు. అలాంటి వారిలో నిజంగా మనం ఉంటే నిజంగా గొప్ప భాగ్యమే కదా, నిజంగా గొప్ప భాగ్యం కదా. ఎందుకంటే అలాంటి వారిని ఎవరు విడిచిపెట్టేవాడిని కాదు పిల్లలు. వాళ్ళకున్న తలంతులు గొప్పవి. ఎందుకంటే ఆ దృష్టి దేవుని క్రియలు ఆయన మయమపరచడానికి ఇలా పుడతారంట కదా పిల్లలు. ఆయన దృష్టి ప్రత్యేకంగా వారి మీద ఉండుంటే నిజంగా అలాంటి కుటుంబంలో మీరు ఉండడం చాలా గొప్ప విషయం. తండ్రి కలిగిన మంచి మనసును, యథార్థమైన జీవితాన్ని మీ కుటుంబాలు అందరూ కూడా కలిగి ఉండాలి, ప్రభువులో నిలిచి ఉండాలి. నిలకడగా మనకున్న నిరీక్ష ఏంటంటే మన పితరులు మనం కూడా కలుసుకుంటాం. ఆ కలుసుకునే గుంపులో మీరు మీ కుటుంబాల సంఘ అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ నేను మాటలు ముగిస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక.